వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. ఎదిగే సమాజానికి మేధావుల పాత్ర చాలా ఇంపార్టెంట్. అలాంటి మేధావులు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సైలెంట్ అయినట్లు? అసలు మేధావులు మౌనంగా ఉంటే జరిగేటువంటి పరిణామాలు ఏంటి? అసలు మేధావులు మాట్లాడితే సమాజంలో ఎలాంటి ప్రభావాలు చోటు చేసుకుంటాయి? ఇవన్నీ మాట్లాడదాం. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సో డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సార్, రచయిత, అట్లాగే సామాజిక ఉద్యమకారుడు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్తో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్ మీరు కూడా మేధావి వర్గానికి కిందికి వస్తారు. సో నిజంగా అసలు తెలంగాణలో సమస్యలన్నీ ఫినిష్ అయిపోయినట్ట? ఎందుకు మేధావులు అనేటోళ్ళు బయటకు వస్తలేరు? ఒక ఉద్యోగుల తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున కావచ్చు, విద్యార్థులు, రైతులు, ఇట్లా అందరూ ప్రజలు, రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాల్సిన మేధావులు కొంత సైలెంట్ అయినట్టు అనిపిస్తుంది. మీరేమన్నా అబ్జర్వ్ చేసిరా సార్? అంటే ఒక్క రోజున సమస్యలు అయితే పరిష్కారం కావు. తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో 70 సంవత్సరాల అనుభవాలు, 70 సంవత్సరాల సమస్యలు 10 ఏళ్లలో పరిష్కారం కావాలంటే కావు. 10 ఏళ్లలో పరిష్కారం కాలేదు. పరిష్కారం కావడానికి ఎంతకాలం పడుతుంది అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చెప్పలేము. ఎందుకనంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి పరిష్కారాలు ఉంటాయి. అప్పటి వరకు మరి ఎవరు మాట్లాడాలి అన్నప్పుడు తప్పనిసరిగా మేధావులు మాట్లాడాల్సిందే, తప్పనిసరిగా పౌర సమాజం మాట్లాడవలసిందే. ఈ సమస్యలన్నీ గొంతు లేని వాళ్లకు గొంతు కావడం అనేది మేధావుల యొక్క కర్తవ్యం. అట్లనే ఆలోచించదగినటువంటి పౌర సమాజం, స్పందించవలసినటువంటి పౌర సమాజం కూడా నిరుద్యోగుల విషయం కావచ్చు, అట్లనే ఉద్యోగుల సమస్యలు కావచ్చు, లేదా రైతుల సమస్యలు కావచ్చు, లేదా స్త్రీల సమస్యలు కావచ్చు, ఇంకా ఏ సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వెంటాడుతున్న ఏ సమస్యలైనా సరే వాటన్నిటి పట్ల స్పందించాల్సినటువంటి ఒక బాధ్యత పౌర సమాజానికి, మేధావులకు ఉంటుంది. అయితే మేధావులు మౌనంగా మారిపోయారు అని అంటే, మౌనంగా మారిపోతే మేధావులు కారు. ఇప్పుడైనా ఇంతకుముందైనా మేధావులు ఎప్పటికప్పుడు ఏ ప్రయోజనాలు ఆశించకుండా ఒక నిలకడగా, నిబద్ధతతో, ఒక సంవిధానంతో, ఒక సమయస్ఫూర్తితో తప్పనిసరిగా మాట్లాడవలసి ఉంటుంది. మాట్లాడతారు. నిజానికి రాజకీయ నాయకుల గొంతు ముందు మేధావుల గొంతు చిన్నదైపోయిందని నేను అనుకుంటున్నాను. ఇవాళ కూడా మేధావులు మాట్లాడుతున్నారనేది నా అభిప్రాయం. అయితే రాజకీయ నాయకుల గొంతు ముందు, స్వరం ముందు, మీడియా రకరకాల కారణాల వల్ల రాజకీయ నాయకులకు ఇచ్చే ఒక ప్రాధాన్యత ముందు వీళ్ళంతా చిన్నగా అయిపోతారు. వీళ్ళ స్వరం చిన్నగా వినబడుతుంటుంది. నేను ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళినాను సార్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి. అక్కడ కొంతమంది నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కలిసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం పట్ల కొంత అసహనాన్ని వ్యక్తపరుస్తూ నిరసన చేసిండ్రు. వాళ్ళు అన్నటువంటి మాటలు నేను మీకు చెప్తాను, మీరు కూడా దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, మేధావులు అందరూ కూడా పదవులు వచ్చినాయి, పెదవి దగ్గరనే మాట ఆపేస్తున్నారు, పెదవి ముడుచుకున్నారు అనేసి ఒక మాట మాట్లాడారు. నిజంగా పదవులకు ఆశిస్తే వాళ్ళు మేధావులు అవుతారా? పదవులు ఆశించిన వాళ్ళు ఇప్పుడు నోరు బయటికి తెరవకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఎట్లా ఉంటాయి ఏంటి? అంటే మేధావులుగా ఎవరిని అంగీకరించాలనేది మొదట మన ముందున్న ప్రశ్న. ఎప్పుడూ మాట్లాడే వాళ్ళే మేధావులు అవుతారు తప్ప ఏదో ఆశించి ప్రయోజనాలతో వెళ్ళిన వాళ్ళు మేధావులు కారు. అయితే ఇక్కడ నిరుద్యోగుల సమస్య నిన్న జేఏసీ జరిగింది. నిరుద్యోగులు కూడా కొందరినే మేధావులుగా గుర్తించడం వల్ల వాళ్ళకు ఎదురవుతున్నటువంటి సమస్య అని నేను అనుకుంటున్నాను. ఇవాళ యూనివర్సిటీలో ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్లకు సరి అయినటువంటి అంటే ఇప్పుడు సమాచారం ఇవ్వటం కూడా అవసరమే. అనేక విషయాల మీద ఇవాళ ఆపరేషన్ కగార్ దాని మీద మేధావులు మాట్లాడుతున్నారు. తెలుగు భాషకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, మారుస్తున్నటువంటి సిలబస్ల మీద, వీటి మీద కూడా మేధావులు మాట్లాడుతున్నారు. మేధావులు అనేక అంశాల మీద ఎక్కడక్కడ రౌండ్ టేబుల్లో కానీ తమకు విడిగా ఇట్లా అవకాశాలు వచ్చినప్పుడు కానీ చెప్తున్నారు. అయితే వీళ్ళు ఉద్యమకారులు గారు. వీళ్ళు ఉద్యమంలో కలిసి వాళ్ళ వెంబటి తిరగడానికి లేదా వాళ్ళ వెంబటి వెళ్ళడానికి వీలు కాకపోవచ్చు. వాళ్ళ సమస్యలు లేదా వాళ్ళ పరిధులు, ఆ పరిధులు ఉంటాయి. ఉద్యమం ఎప్పుడూ విద్యార్థులు లేదా యువకులు చేస్తారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ
పదవులు ఆశించి, పాలన ఆశించి, ప్రభుత్వాలు ఆశించి పనిచేస్తుంటారు రాజకీయ నాయకులు వాళ్ళు. మేధావులు, కవులు, రచయితలు వీళ్ళు తమ తమ స్వరాన్ని తమ తమ పరిమిత వేదికల ముందు వినిపిస్తుంటారు. అట్లా గతంలో వినిపించాం, ఇప్పుడు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ కానీ గతంలో చాలా వరకు చీమ చిటుక్కుమంటే కూడా ఉద్యోగుల తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున కావచ్చు, రైతుల పక్షాన కావచ్చు, అంటే సమాజంలో ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఎదురైనా కూడా వాటి తరపున మాట్లాడేటువంటి కొంతమంది, నేను వాళ్ళ పేర్లు తీయను సార్, అది బట్ పేర్లేదు. వాళ్ళ అందరూ కూడా నోటికి తాళాలు వేసుకోవడంతో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నిజంగా చాలా ఒక బాధాకరంగా వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. ఎందుకు మేధావులు అందరూ సైలెంట్ అయినరు అంటే ఇన్ని రోజులు మా పదవుల గురించి, మాకు రావాల్సిన ఉద్యోగాల గురించి వీళ్ళు ఫైట్ చేయలేదా, వాళ్ళకి సంబంధించిన పదవుల కోసమే ఫైట్ చేసిరా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. సో అట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా పారితోషకాలు పదవులు అనేది వాళ్ళు ఆశించి ఉంటే ఆ పదవులు పారితోషకాలు ఏ గవర్నమెంట్లోనన్నా పొందొచ్చు. బట్ ఇప్పుడు సైలెంట్ కావడం వెనకాల రీజన్స్ ఏమంటారు? మీరు అబ్జర్వ్ చేసింది కూడా చెప్పండి. అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు నిశ్శబ్దంగా ఏమి లేరని నేను అనుకుంటున్నా. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు అనే మాట ఓకే, కానీ ఇప్పుడు అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళను బహుశా అప్పుడున్న ప్రభుత్వం సరైనటువంటి విధంగా గుర్తించలేదు కావచ్చు, లేదా వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనాలు వీళ్ళకి అందించలేదు కావచ్చు. అట్లా ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి సమస్యలు మాట్లాడినటువంటి సందర్భం అయితే ఒకటి ఉంది, చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి ఒక 3-4 సంవత్సరాల కాలం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం ఇవ్వవలసినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఏ ప్రభుత్వం అయినా కానీ, గత ప్రభుత్వం కానీ లేదా అంతకుముందున్న ప్రభుత్వం కానీ, అంతకుముందున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి మనం మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, అట్లనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు, చంద్రశేఖరరావు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలన్నీ ఎప్పటికప్పుడు మేధావులను నోరు మోయించేటటువంటి పని చేస్తారు. చంద్రబాబు టైం నుంచి కూడా ఈ ప్రయత్నం నడుస్తూనే ఉంది. అంటే ప్రతి ప్రభుత్వం మేధావుల యొక్క స్వరం బయటకు వినిపించకుండా, ఎందుకంటే మేధావుల యొక్క స్వరం సామాజిక అంశాల్ని లోతుగా విశ్లేషించి ఒక ఉద్యమాన్ని రూపొందించడానికి కావలసినటువంటి ప్రాథమిక ప్రాతిపదిక వీళ్ళు ఏర్పాటు చేస్తారు. కనుక వీళ్ళని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఏదో రకంగా స్వరాన్ని మూసేయించడానికి, లేదా తమకు దగ్గరగా చేర్చుకోవడానికి, లేదా పదవుల్లోనో పారితోషికాలతోనో లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు చేస్తుంది. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, గత ప్రభుత్వం గట్టిగా అరిచిన వాళ్ళు ఇప్పుడు అరవడం లేదు. అది ఇప్పుడు అది సమస్య. గత ప్రభుత్వంలో ఏదో ఒక వెలితిని భావించిన వాళ్ళు ఇప్పుడు ఆ వెలితిని పూడ్చుకుంటున్నారు. అంటే పారితోషికం, ఇప్పుడు 1 కోటి పారితోషికరు అనేది ఎవరైనా ఇస్తారా? ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. 1 కోటి రూపాయలు ఇస్తాము అని అన్న తర్వాత చాలామంది నోళ్ళు మూసుకున్న సందర్భం మనకు కళ్ళ ముందట కనబడుతున్నది. కాబట్టి ఇవి ప్రభుత్వాలకు సహజమైనటువంటివే, కొంతమంది అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న మేధావులకు కూడా సహజమైనటువంటి విషయమే. అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని గొంతులు ఉన్నాయి. ఈ గొంతులు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాయి. ఈ గొంతుల్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉద్యమకారులకు, లేదా ఇప్పుడు సమస్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి గొంతుల్ని కూడా, లేదా ఇప్పుడు గొంతెత్తుతున్న మేధావులను కూడా ఉపయోగించుకోవాలి. సరే, ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా మాట్లాడేటువంటి, ఎక్కువగా సమాజంలో ప్రభావితం చేసేటువంటి మేధావులను సోల్డ్ అవుట్ అయిపోయినారు అనేసి ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక ఆరోపణలు వినపడుతున్నాయి. సో ఆరోపణ అంటారా, విమర్శ అంటారా మీరు చెప్పాలి. దాంతోపాటు ఎస్పెషల్లీ పదవులు ఇచ్చేసి కొంతమంది నోర్లు మూపిస్తే, పారితోషకాలు ఇచ్చి సన్మానాలు చేసి 1 కోటి రూపాయలు ఇచ్చేసి, సో వాళ్ళ నోర్లు మూయించేసి, సో ఎవరిని మాట్లాడకుండా చేయడం అనేది సమంజసం అంటారా? ఏ ప్రభుత్వాలైనా సరే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి తీరు 18 నెలల్లో మనం చూసినాం. సంవత్సర కాలం పాటు, సో సంవత్సరం అయింది అని సెలబ్రేషన్స్లో భాగంగా అనౌన్స్ చేయడం, నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వాళ్ళకి పారితోషకాలు ఇవ్వడం, సన్మానించడం, ఆత్మీయ సమ్మేళనం అనడం.
సో నిజంగా సోల్డ్ అవుట్ అయిన వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీ సోల్డ్ అవుట్ కాని వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు సమంజసం అని అంటే ఎప్పుడూ సమంజసం కాదు. కానీ ప్రతి ప్రభుత్వం కొంతమందిని వాళ్ళ గొంతుని. తరఫున ఉంచుకోవడానికి లేదా వాళ్ళ గొంతులు మోయించడానికి వాళ్ళ స్వరాలు అనచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే 2-3 రకాలు ఉంటాయి ఇవి. ఒకటి కొనుక్కోవడం, ఒకటి లోబర్చుకోవడం, మూడవది అణిచివేయడం. అంటే ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళను అరెస్టులు చేయడం లాంటివి కూడా జరుగుతాయి. ఆ గొంతులు అణిచివేయడం అట్లాంటి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం. కొందరు నాయకుల్ని ఇళ్లకే వెళ్ళి బయటకు వెళ్లకుండా చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది నాయకుల్ని బయటకు వెళ్లకుండా అణిచివేసేటటువంటి సందర్భం ఇప్పుడు కూడా జరుగుతుంది. అట్లనే ఇప్పుడు కూడా పారితోషికాలు ఇచ్చి కావచ్చు లేదా పదవులు ఇచ్చి కావచ్చు లోపరుచుకున్నటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అయితే పారితోషకాలకు, పదవులకు, అణచివేతకు భిన్నంగా మాట్లాడినటువంటి వాళ్ళే మేధావులు అవుతారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ఉండాలి. మరి పారితోషకాలు తీసుకొని పదవులు అనుభవిస్తూ ఏసీలలో కూర్చొని నిజంగా సమస్యలు ఏవి లేనట్టు చూసి చూడనట్టు ఉండే వాళ్ళని మీరు ఎట్లా అంటే వాళ్ళనే ఏం మనం చెప్తారు వాళ్ళ నేను అంటున్నది తరపున? ఏంటిదంటే వాళ్ళనే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. వాళ్ళు గతంలో మాట్లాడినరు, మాట్లాడడం వెనకాల వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. గతంలో మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మమ్మల్ని కూడా మాట్లాడని కింద లెక్క వేస్తారు. కానీ నేను మాట్లాడాను అని అంటే లోగొంతుతో మాట్లాడాను. ఆ లోగొంతుతో మాట్లాడినప్పుడు వినిపించుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. అందువల్లనే నేను తదనంతర కాలంలో పదవిలో కొనసాగలేదు. నాకు అది తెలుసు. 20 తర్వాత 24 వరకు ఆ ప్రభుత్వం ఉన్నా, 23 వరకు ఆ ప్రభుత్వం ఉన్నా, ఇంకో 3 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని గుర్తుపెట్టుకొని నేనే దూరం జరిగాను. అవును సార్. అది ఉంది. అయితే ఇప్పుడు ఎవరైనా మాట్లాడకపోతే 24 గంటలు మాట్లాడని వాళ్ళనే టార్గెట్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళని మీరు వెతుక్కోండి. సార్ నిజంగా ఉద్యమకారులను గుర్తించింది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కొంత అని అన్నప్పటికీ నిజంగా సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా, రచయితగా మీకు కూడా పేరుంది. సో ఆ లిస్ట్ లో మీరు ఎందుకు లేరని ఎప్పుడన్నా అనిపించింది? ఆ లిస్ట్ లో మీరు ఉన్నట్టు మీకు కాల్ రావడం లిస్టులో కానీ నాకు ఒకవేళ నిజంగా మీకు సత్కారం ఆ చేస్తాము, లిస్టులో సన్మానం నాకు చేస్తామంటే కాల్ మీరు వచ్చింది. వెళ్ళలేకపోయారా? వచ్చింది, నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను. నేను మాట్లాడాను ఆ రోజు. ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా మాట్లాడాను. చేతిలోంచి బతుకమ్మ తీసేసిన తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖలన్నీ మార్చేసి కేవలం ఒక పార్టీ గుర్తును మాత్రమే చూపెట్టేటటువంటి క్రమం వచ్చినప్పుడు నేను దాన్ని ఎత్తి చూపి ఆ సత్కారాన్ని తిరస్కరించడం జరిగింది. ఈ గొంతు చాలామంది కళాకారులకి వాళ్ళ లేదు. ఈ గొంతు చాలామంది మేధావులకు లేదు. అది లేకపోవడం వల్ల మనకు వస్తున్నది 24 గంటలు. అదే నేను పదే పదే చెప్తున్న విషయం ఏంటిదంటే మాట్లాడని వాళ్ళు మాట్లాడకపోతే సమాజం ఒకవైపు గమనిస్తుంటుంది, పౌర సమాజం గమనిస్తుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో విద్యార్థులు కావచ్చు, లేదా ఉద్యోగులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, రకరకాల సమూహాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ రకరకాల సమూహాలన్నీ కూడా గమనిస్తున్నాయి ఎవరు ఏం చేస్తున్నారనేది. ఇది చరిత్ర. కాబట్టి చరిత్రలో ఎవరు ఎప్పుడు గొంతు మూసుకుంటారు, ఎవరు ఎప్పుడు గొంతు తెరుస్తారు అనేది కూడా ఒక క్రమం. అది ఆ క్రమంలో ఇప్పుడు నేను అంటున్నది ఏంటిదంటే ఇప్పుడు గొంతు ఇప్పడానికి సిద్ధంగా ఉన్న వాళ్లను కలుపుకొని ఉద్యమాలు నడవాలి. ఆ ఉద్యమాలు రాజకీయ నాయకులే చేయాలని అనుకోవడం వల్ల రాజకీయ నాయకులు ఎలక్షన్ల ముందటే ఉద్యమాలు చేస్తారు. బట్ రాజకీయ నాయకులను కావచ్చు, లేదంటే గవర్నమెంట్ని కావచ్చు, వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని కావచ్చు ఎత్తి చూపేటువంటి ఒక సత్తా నిజంగా మేధావుల చేతుల్లోనే ఉంది. అలాంటి మేధావులు సైలెంట్ అవ్వడం వల్ల నిజంగా మూర్ఖులు అనే వాళ్ళు పెరిగిపోతారు అనేసి అంటారు. నిజమేనా సార్? నేను అనేది ఏంటిదంటే 24 గంటలు వాళ్ళు మాట్లాడతలేరు అనే ప్రశ్న నుంచి మీరు పక్కకు పోండి. నార్మల్ గా అసలు మేధావులు మాట్లాడకపోతే మూర్ఖులు పెరిగిపోతారు. మేధావులు మాట్లాడకపోతే సమాజం నిర్వీర్యం అయిపోతుంది. మేధావులు మాట్లాడకపోతే సమాజంలో ఉండేటటువంటి ఉద్యమ స్వభావం క్షీణిస్తుంది. మేధావులు మాట్లాడకపోతే జీవితం అనేక రకాల లేదా సమాజం అనేక రకాల సంక్షోభాలు ఎదుర్కొంటుంది. ఆ సంక్షోభాలని ఎదుర్కొనేటటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా
మేధావులు మాట్లాడతారు. తప్పకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఎవరు మాట్లాడతలేకపోతే ఇన్ని విషయాలు బయటకు ఎట్లా వస్తాయి? ఇన్ని విషయాల్లో స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఏంటిదంటే, ఒకవైపు అందాల పోటీలు నిర్వహించడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఉద్యోగులకు డిఏలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. నన్ను కోసుకున్నా కూడా ఒక ముక్క వెళ్ళదు, నన్ను కోసుకొని తింటారా అనే పరిస్థితి ఒక ముఖ్యమంత్రికి ఏర్పడడం అనేటువంటిది ఆ ముఖ్యమంత్రి స్థాయికి తగనటువంటిది. అది నిన్ను కోసుకున్నా ఒక రూపాయి వెళ్ళినప్పుడు, నయా పైస రానప్పుడు నువ్వు ఉండవలసినటువంటి అవసరం లేదు అక్కడ. కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలు అవి వాళ్ళకే యోగ్యంగా లేవు, వాళ్ళ స్థాయికి తగిన విధంగా లేవు. ఉదాహరణకి ఎక్కడికైనా వెళితే చెప్పులు దొంగిలించే మనిషిలాగా చూస్తున్నారు అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది ఆత్మగౌరవానికి కూడా భంగకరం. అది తెలంగాణ ఆత్మగౌరవానికి కూడా భంగకరం. అది ఆ స్థాయిలో మాట్లాడవద్దు. ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడవద్దు. ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడవద్దు. ఆ స్థాయికి మనం మాట్లాడి ఆ స్థాయికి మనం జార్చుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం పాలించలేకపోతున్నామని అర్థం. వ్యవస్థలో మార్గాలు చాలా ఉంటాయి, ఆదాయ మార్గాలు ఉంటాయి, పరిష్కార మార్గాలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఎప్పుడు అబద్ధాలతోనే పరిపాలన చేయాలంటే సాగదు, ఎప్పుడు ప్రగల్భాలతోనే పరిపాలన చేయాలంటే కూడా సాగదు. సత్యాన్ని మాట్లాడాలి, ఏవో చెప్పాలి. ఇప్పుడు 2 సార్లు వాయిదా వేస్తారు ఉద్యోగుల సమస్యల మీద. ఎన్నిసార్లు వాయిదా వేస్తారు? ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది? అప్పుడున్న ప్రభుత్వం 58 నుంచి 61 పెంచింది. వీళ్ళకు రావాల్సినటువంటి ఆర్థిక ఆదాయాలు ఇవ్వడానికి లేదా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు చెల్లించడానికి, రిటైర్మెంట్ పదవీ విరమణ ప్రయోజనాలు పెంచడానికి ఆ కాలాన్ని పెంచారు. అప్పుడు 3 ఏళ్ళు పెంచారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎన్నికలకు పోయేటప్పుడు లేదు మేము అట్లా చెయ్యం, మేము తప్పకుండా అవన్నీ పరిష్కారం చేస్తామని ఉద్యోగుల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని 2 ఏళ్ళు పెంచడానికి లేదా ఏడాది పెంచడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది అది ఆ పాలకుడి యొక్క వైఫల్యం అవుతుంది. ఇక్కడ స్పష్టంగా నిరుద్యోగులు పెంచొద్దంటున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇప్పటికే 40 నుంచి 45 గత ప్రభుత్వం చేసిన దాంతోనే వాళ్ళు వయసు మీద పడిపోయి ఉద్యోగాలు రాక, పెళ్ళిళ్ళు చేసుకోలేక, చేసుకున్న వాళ్ళు పిల్లల్ని పోషించలేక, కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగుల అవస్థనైతే వర్ణాతీతం. అది నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి సంఘం లేకపోవడం, నిరుద్యోగుల్ని ఎప్పటికీ నడిపించేటటువంటి ఒక నాయకత్వం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషాద పరిస్థితి ఉన్నది. కానీ నిజానికి నిరుద్యోగులు సరైనటువంటి చైతన్యంతో ఉంటే, ఇవాళ సెల్ ఫోన్లు కనుక చేతుల్లో లేకపోతే వాళ్ళందరూ పెద్ద ఉద్యమం నిర్మించాల్సినటువంటి శక్తి. అయితే ఇటు నిరుద్యోగులు పెంచొద్దంటున్నారు, అటు ఉద్యోగులు కూడా పెంచొద్దంటున్నారు. ఈ ఎవరి కోసం పెంచుతారు మీరు? ఉద్యోగులు కూడా మాకు 1 సంవత్సరం కూడా పెంచొద్దు, మాకు ఇచ్చే బెనిఫిట్స్ మాకు ఇచ్చేస్తే చాలు, మాకు ఇచ్చే ప్రయోజనాలు మీరు నెరవేరిస్తే చాలు, మా ఆర్థికంగా మాకు డబ్బులు ఇప్పటికే చెల్లించలేదు, వెంటనే చెల్లించండి అని చెప్పి వాళ్ళు అంటున్నప్పుడు ఇంకో సంవత్సరం పెంచుతాం, 2 సంవత్సరం ఎవడి సంతోషం కోసం పెంచుతున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ సమస్యలు వాయిదా వేయడం సరైనటువంటి పరిష్కారం కాదు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది ఇప్పుడు ఉన్నటువంటి. అవును, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అందాల పోటీలు ఎందుకు? అందాల పోటీలలో మళ్ళీ వాళ్ళని మభ్య పెడుతూ కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు అని కూడా ఈ మధ్య వస్తున్నాయి. నిన్నే ఇవన్నీ ఏంటిది? అంత పెద్ద చౌమల్లా ప్యాలెస్లో ₹1,00,000 భోజనం అంట. నేను విన్నది ₹1,00,000 అవునా కాదా? అదంతా మీడియానో లేకపోతే అదేంటి ఆర్థిక గణాంక శాఖ తేల్చాలి. కానీ అంత ఖర్చు పెట్టి చేయాల్సినంత పరిస్థితి ఏంటిది? ప్రతిష్ట పెరుగుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిష్ట తగ్గిందా పెరిగిందా? రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పటంలో పెట్టాలని ట్రై చేస్తున్నారేమో. ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆమె పోయి 2 స్టేట్మెంట్లు ఇస్తే ప్రపంచం మొత్తం మనల్ని చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ అంటే గిట్లనా అని. తెలంగాణకు ఒక చరిత్ర ఉంది, ఒక పోరాట చరిత్ర, ఒక ఉద్యమ చరిత్ర, ఒక ఆత్మగౌరవ చరిత్ర ఉంది. దానికోసం కదా ఉద్యమం నడిచింది, 17 ఏళ్ల ఉద్యమం నడిచింది. దానికోసం కదా అనేక ప్రజా ఉద్యమాలు నడిచినాయి, విప్లవోద్యమాలు నడిచినాయి. ఈ ఉద్యమాలన్నీ తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిష్టను ఒక చిన్న పోటీలో ఒక చిన్న అందగత్తె మాట్లాడిన మాటలతో మొత్తం పోగొట్టుకున్నాం కదా. ఈ పోగొట్టుకోవడం కోసమేనా పోటీ? అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ
అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ రైతుల గురించి కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. కళ్ళల్లో వాళ్ళు రైతు అమ్ముకోలేక, బంధువులు సరిగ్గా లేవు, కళ్ళల్లో ధాన్యం ధాన్యం కొనేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేక చాలా గిట్టుబాటు ధర ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర రాక, ఇచ్చేవాళ్ళు పెట్టుబడి సాయం లేరు, చేయక. పట్టించుకునే వాళ్ళు అవును. లేరు. చాలా రకాల ఇబ్బందులు మార్కెట్కి తీసుకొస్తే ధాన్యం అకాల అవును సార్. వర్షాల వల్ల దెబ్బతిన్నది. ఉమ్. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా జరుగుతున్నప్పుడు వీటి గురించి సరైనటువంటి విధంగా మాట్లాడాలంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల నుంచి ఒక నాయకత్వం రావాల్సి ఉంటుంది. బాధితుల సమస్యలు సరైనటువంటి విధంగా ఎప్పటికప్పుడు స్పందించేటటువంటి పౌర సమాజం కూడా ఉంటుంది. పౌర సమాజంతో మాట్లాడుతూ ఉండాలి, నిరంతర సంభాషణ జరుపుతూ ఉండాలి. మేధావులు కూడా తప్పకుండా ఇవాళ చాలామంది ఉన్నారు, లేరని కాదు. వామపక్ష మేధావులుగా కొందరిని పక్కకు పెడతాం. మన సమస్య ఎక్కడొచ్చింది అంటే వామపక్ష మేధావులను కొందరిని పక్క పెడతాం, వీళ్ళు గత ప్రభుత్వపు మనుషులని కొందరిని పక్కకు పెడతాం. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకోండి, నా మీద ఏమంటారు, ఏమో నిన్నటిదాకా గొంతు లేవలేదు ఇవాళ లేస్తుంది అంటారు. అవును, ఈ మాట వింటున్నా నేను. గొంతు లేస్తుందండి, ఎప్పుడైనా లేస్తుంది. గొంతు లేవడం కోసమే కదా. మీ గొంతులు లేసిన గొంతులు, అరిచిన గొంతులు, పిడికిలి బిగించిన గొంతులు ఎందుకు మూగిపోయినాయని కదా ఇవాళ ప్రశ్న. లేచిన గొంతులు ఎందుకు సన్నబడ్డాయి, ఎందుకు తగ్గించుకున్నాయి, అంచబడ్డాయి, లేదా ఎందుకు జేబులోకి వెళ్ళినాయి, ఎందుకు మూసుకున్నాయి? ఇవన్నీ వాళ్ళ మరి ఎవరో ఒకరు మాట్లాడొద్దా? సో ఈ అందాల భామల గురించి మీరు మాట్లాడినారు కదా, అందాల పోటీల గురించి. నేను అదే క్వశ్చన్ అడుగుతాను సార్. నిజంగా ఈ అందాల పోటీల విషయంలో చాలా కేర్ తీసుకొని ఒక 10 సార్లు వీళ్ళ విషయంలో వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కళ్ళాల్లో వాళ్ళ వడ్లు కొనలేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి రైతుల సమస్యల విషయంలో ఎందుకు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళలేదు? దాని అర్థం మనసు లేదనే అర్థం కదమ్మా. దాని అర్థం ఏంటిదంటే మనసు లేదనే అర్థం. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు. రైతుల విషయాల పట్ల ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఇప్పుడు కట్టిన ప్రాజెక్టును ఉపయోగించుకునే శ్రద్ధ కూడా లేదు. మలన సాగర్లో నీళ్లు నింపడానికి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల లిఫ్ట్కి అయ్యే ఖర్చులు భరించవలసి వస్తుందని దాన్ని నింపలేదు. నింపకపోతే వాళ్ళు ఏమైంది, దాదాపు కొన్ని వందల గ్రామాల్లో నీళ్లు లేవు. వందల గ్రామాల్లో వరి ఎండిపోయి రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఉంది. వందల గ్రామాల్లో ఇవాళ నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది. భూగర్భ జలాలు, మా ఊరికి కాలువ రాలేదు. గత ప్రభుత్వం నేను యుద్ధం చేస్తూ వచ్చాను. గత ప్రభుత్వం మా ఊరికి కాలువ ఇవ్వలేదు. మలన సాగర్ కింద కాలువ కావాలని 10 ఏళ్ళు రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేశాం. చాలాసార్లు పైరవి అంటారు, లేదా లాబియింగ్ అంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఈ లాబియింగు, పైరవియింగు అన్నీ కూడా నేను చేశాను, కానీ మా ఊరికి కాలువ రాలేదు. ఆ కోపం నాకు ఉంది. బట్ మా ఊరిలో మొన్నటిదాకా సంతోషం ఏంటిదంటే మలన సాగర్ నిండినప్పుడు మా ఊరికి కాలువ రాకపోయినా గ్రౌండ్ వాటర్ ఉంది, భూగర్భ జలాలు నిండుగా ఉన్నాయి. ఇవాళ భూగర్భ జలాలు లేవు, బోర్లు ఎండిపోయినాయి. బోర్లు ఎండిపోయినప్పుడు ఆ విషయాన్ని మరి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది కదా. నాకు అర్థమైంది ఏంటనంటే ఈ ప్రభుత్వం చాలా సమస్యల్ని పట్టించుకోకుండా వాయిదా వేస్తుంది. లేదు సార్, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎక్కడ క్రెడిట్ పోతుందో అనేసి కూడా చాలా వరకు ప్రాజెక్టుల విషయంలో ఒక 10% కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయలేకపోవడానికి రీజన్స్ అని నేను అంటున్నా. మీరేమంటారు? అది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. కంప్లీట్ అయిన వాటిని కూడా ఉపయోగించుకోలేదని నేను అంటున్నాను. ఇప్పుడు మల్లన్న సాగర్కి వీళ్ళు చేసేది ఏం లేదు. మల్లన్న సాగర్ నీళ్లు నింపితే చాలు, దాదాపు ఒక 100-200 గ్రామాలకి నీటిపారుదల ఏర్పడుతుంది. ఈనాడు ఎండిపోకుండా ఉంటాయి. భూగర్భ జలాలు ఉంటాయి, బావుల్లో, బోర్లలో, బోర్ బావుల్లో నీళ్లు ఉంటాయి. కాబట్టి ఇవి చెయ్యొచ్చు. ఈ ఖర్చుకు కూడా వెనకాడే పరిస్థితి, ఒక డిఏ ఇయ్యడానికి కూడా వెనకాడే పరిస్థితి. ఇవన్నీ వేటిని అర్థం చేసుకోవాలి? ఇవన్నీ ఇవాళ మీరు ఎక్కడన్నా ఏ చిన్న ఖర్చు అన్నా ఇంత ప్రభుత్వం ఉంది కదా, నడుస్తున్నది కదా. ఇప్పుడు 1.5 year అయింది, ఒక సంవత్సరంన్నర అయింది. ఒక సంవత్సరం మీద 8 నెలలు అయినప్పుడు ఏ ఖర్చు మీరు తగ్గించుకున్నారు? ఏ ఖర్చు ఏ మంత్రి తగ్గించుకోలేదు. మంత్రులు పెట్టే ఖర్చు యథావిధిగా నడుస్తుంది. వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి, వాళ్ళకి సంబంధించి, వీటికి సంబంధించి ఎక్కడికక్కడ ఏ ఖర్చు తగ్గించుకోలేదు కదా. ఒక ఉద్యోగుల దగ్గరికి రాగానేనో, ఒక రైతుల దగ్గరికి రాగానేనో, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కాడికి రాగానేనో ఇప్పుడు మీకు కనబడేది ఖర్చు విషయం. ఖర్చు విషయం మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి వాటిలోకి తగ్గిరని? మీరు 24 గంటలు ఢిల్లీకి ఇక్కడికి
వచ్చే ముందు కూడా చాలా మంది మాట్లాడిన 44 సందర్భం ఉంది. సార్లు, 40 పైగా సార్లు పోయొచ్చు. ఒక్క నెలలోనే 20 సార్లు 30 సార్లు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఖర్చులన్నీ ఎవరు పెడతారు? ఈ ఖర్చులన్నీ ప్రభుత్వ దీని కింద రావా? బట్ సీఎం హెలికాప్టర్లలో తిరుగుతారని మంత్రులు కూడా హెలికాప్టర్ల చిన్న తిరుగుతున్నారు. చోటికి అంటే పక్కనున్న జిల్లాకి పైగా వెళ్ళడానికి కూడా వాళ్ళు పైగా హెలికాప్టర్ ఘోరమైన విషయం ఏంటిదంటే కారులో పోయిన దానికంటే హెలికాప్టర్ ఖర్చు తక్కువ అవుతుంది అన్నారు. ఈ మాటలన్నీ ఎవరి చెవులో పూలు పెడతామని. నిజానికి కారు కంటే హెలికాప్టర్లో ఖర్చు తక్కువ అవుతా? తక్కువ అయ్యేది ఉంటే అందరూ ఎవరో అన్నారు, ఊరికే హాస్యోక్తులు వేశారు. మరి మాకు కూడా ఖర్చు అయ్యే విధానం, తక్కువ ఖర్చు అయ్యే విధానం చెప్తే మేము హెలికాప్టర్లలో పోతాం కదా, అవుతుందా అది? ఈరోజు క్యాబినెట్ సమావేశం కూడా ఉంది సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా ఎదురు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన 5 డిఎల్ ఆగిపోయినాయి, ఆర్టీసీ ఉద్యోగులు, ఇట్లా చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారు. అట్లాగే రైతుల తరపున కూడా మాట్లాడతారేమో, ఇవన్నీ రైతు భరోసా విషయంలో కావచ్చు, ఇంకా ఇవన్నీ మాట్లాడాలని రుణమాఫీ కోరుకుంటున్నాం. విషయంలో, ఇవన్నిటి విషయంలో. ఉమ్. సో మాట్లాడాలనే మనం కూడా కోరుకుందాం. మాట్లాడాలి, కానీ పరిష్కారం గవర్నమెంట్ చేయాలి. ఎంప్లాయీస్ కి అట్లాగే పబ్లిక్ కి, అంటే ప్రభుత్వ పథకాలు ఆప్ చేసి మీకేమన్నా నేను జీతాలు ఇవ్వాలా, మొదటి తారీఖుకి జీతం ఇస్తే సరిపోదా, మొదటి తారీఖు జీతం ఇది ఇచ్చే దుర్మార్గం, గవర్నమెంట్లు ఇది ఏంటి దుర్మార్గం, ఇది దుర్మార్గం. అంటే మొదటిసారి ఏంటిదంటే జీతం ఇస్తే సరిపోతుందా? ఒక సమస్య బాధితుల్ని ఇంకొక సమస్య ప్రయోజకులకి మధ్యన కొట్లాట పెట్టించడం, కలహం పెట్టించడం, ఉద్యోగుల మీద ప్రజల్ని ఎగబెట్టడం, ఉద్యోగుల మీద మహిళల్ని ఇటు వాళ్ళ చూపును ఇటు తిప్పి ఉద్యోగుల మీద. ఉద్యోగులు అంటే వాళ్ళ ఇళ్లలో మహిళలు ఉంటారా? ఉంటారు. వాళ్ళ తల్లులో, వాళ్ళ భార్యలో, ఉమ్. వాళ్ళ పిల్లలో, బిడ్డలో, ఉమ్. వీళ్ళందరూ మహిళలు కాదా? ఉంటారు సార్. వాళ్ళకు వీళ్లకు కొట్లాట పెట్టించి పబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి ప్రభుత్వం అది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రజాస్వామిక వ్యతిరేక ప్రభుత్వం. కొట్లాట పెట్టించడం ఏంటండి? ఉద్యోగులు డిఏ అడిగితే నా ఒంట్లో demands. కోసుకున్న నన్ను ముక్క కోసుకున్నా లేదనడం ఒకటి, నయా పైసా నయ రాదు పైస అన్నాడు. రాదనడం ఒకటి. ఉమ్. రెండోది ఏంటిది అని అంటే ఉచిత పథకాలు ఆపమంటారు. వీళ్ళు అన్నారా ఉచిత ఆపమంటావా? పథకాలు ఆపమని? ఉమ్. ఉచిత పథకాలు వీళ్ళని అడిగే పెట్టావా? అవును. వీళ్ళ సమస్యలు వీళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళ వీళ్ళ demand. బాధలు వీళ్ళు చెప్పుకున్నారు. అవి పరిష్కరించవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది, అది పరిష్కరించవలసినటువంటి అవసరం ఈ క్యాబినెట్ మినిస్ట్రీకి ఉంది. కాబట్టి వాళ్ళు అవి పరిష్కరించకుండా ఒకరికొకరికి కొట్టాటలు పెట్టించడం అనేటువంటిది అది పాతకాలంలో అయితే శకుని లాంటి పాత్ర తప్ప వేరే పాత్ర కాదు. అది ఉమ్. సరైనటువంటిది కాదు. యుద్ధాలు పెట్టించడం ఏంటిది, కొట్లాటలు పెట్టించడం ఏంటిది? ఉమ్. ఒక సమస్యకు ఇంకో సమస్య పరిష్కారం కాదు. ఉచిత పథకాలు ఇవ్వండి, ఒకటి కాకపోతే ఇంకెన్ని ఇస్తారో అవన్నీ ఇవ్వండి. సరే. కానీ మీరు ఆదాయ మార్గాలు మీరు వెతుక్కోండి. మీరు మేనిఫెస్టో రాసేటప్పుడు ఏం ఆలోచించారు? మేనిఫెస్టోలో ఇంకా 100 పథకాలు చెప్పారు, అవి ఏవి అమలు కావటం లేదు. అవన్నీ కూడా అమలు కావాలని ప్రజలు అడగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బయట పోతే అప్పు కూడా పుడతలేదు అన్నారు. అంతేకాదు ఢిల్లీకి అపాయింట్మెంట్ కూడా దొరకలేదంట ఢిల్లీలో ఆయనకి. ఎందుకంటే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా కనిపిస్తున్నారు అనేసి. అంటే సీఎం హోదాలో ఉండి ఇలా దిగజారి మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు సార్? అదే నేను ఇంతకుముందు చెప్పిన కదమ్మా, ఆ. అది ఆయన స్థాయికి సరైనటువంటిది కాదు. ఒక ముఖ్యమంత్రి తన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆయన కేవలం ఆయన వరకే ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. 6 కోట్లు 5 కోట్లలో మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి వీళ్ళందరి ఆత్మగౌరవం, తెలంగాణ మొత్తం ఆత్మగౌరవం ఆయన చేతిలో ఉంది. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొత్తాన్ని అవమానించటం అది. కాబట్టి ఆయన స్థాయి పెంచుకోవాలి, తెలంగాణ ప్రజల యొక్క సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని కూడా పెంచాలి. ఆయన మాట్లాడే ప్రతి మాట స్థాయికి తగినట్టు ఉండాలి. ఆ స్థాయికి భిన్నంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. నాకు ఇట్లా చూస్తున్నారు అట్లా చూస్తున్నారు అనేది ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయికి దిగజారి మాట్లాడడం సరైనటువంటిది కాదు. ఒక సైడ్ ఆయన ఏమో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే అట్లా మాట్లాడుతున్నాడు, తప్పించక్కర్లేదు. ఓకే. ఒక సైడ్ ఏమో అప్పు పుడతలేదు అంటారు, ఇంకో సైడ్ ఏమో విదేశాలకు దావోస్కు వెళ్ళి నేను పెట్టుబడులు ఇన్ని తెచ్చాను అన్ని తెచ్చాను అంటున్నాడు. ఫుల్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇక్కడ అందాల పోటీలకేమో పెట్టుబడులు చాలా పెట్టారు అందుకని నిర్వహిస్తున్నాం అంటారు. మళ్ళీ పెట్టుబడులు పెట్టట్లేదు కనుక చౌముల్లా ప్యాలెస్లో అందరిని పిలిచి ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసి అక్కడ పెట్టుబడి కోసం ఏదో దానికి పెట్టుబడుల కోసం ఆకర్షించడానికి ప్రయత్నం చేశాం. అంటే పెట్టుబడి ఉందా లేదా, పెట్టుబడులు తెచ్చారా లేదా, అప్పులు తెచ్చారా లేదా, ఈ విషయాల్లో లోపలొకటి బయటకొకటి చేయటం అనేటువంటిది, మాట్లాడడం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయికి సరైనటువంటిది కాదు. ప్రజలకు బాధ్యత వహించాలి. ఎన్నుకున్న ప్రజలకే కాదు, మొత్తం ప్రజలకి బాధ్యత వహించాలి. మొత్తం ప్రజల యొక్క సమస్యలు ఆయన పరిష్కరించాలి.
సో నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి గవర్నమెంట్ తీరు ఎట్లా చూస్తారు సార్ మీరు? నిరుద్యోగుల సమస్యను అంటే పరిష్కరించాలి. ఒక కొందరికి సంవత్సరంలోనే ఉద్యోగాలు ఇచ్చారు, ఆ, కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఉమ్, జూనియర్ లెక్చరర్లకు కావచ్చు, లేదా teachers. ఆ, కొందరు టీచర్లకు కావచ్చు, కొందరికి కొన్ని డిపార్ట్మెంట్లు గ్రూప్ 4 ఏమో ఇంకోటి అది కూడా ఇచ్చినట్టున్నారు. ఈ ఉద్యోగాలు ఇచ్చినందుకు తప్పకుండా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఉమ్, ఉద్యోగాలు ఇచ్చారు, పరీక్షలు నిర్వహించారు కనుక చాలామంది నిరుద్యోగులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఉమ్. గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో, గత ప్రభుత్వంలో కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందో, నిరుద్యోగుల పట్ల ఏ రకమైనటువంటి శ్రద్ధ పెట్టకుండా ఎట్లా కాలం గడిపిందో గత ప్రభుత్వాన్ని మనం చూసాం. దాని నుంచి భిన్నంగా ఉంటుందనే కదా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. గత ప్రభుత్వాన్ని 24 గంటలు గత ప్రభుత్వాన్ని చూపెట్టడం కూడా పరిష్కారం కాదు. ఇప్పుడు మీరు వచ్చిందే గత ప్రభుత్వ వైఫల్యాల మీద ఎన్నికైనారు కాబట్టి గత ప్రభుత్వ వైఫల్యాలు 24 గంటలు చెప్పడం అనేటువంటిది అది ఇవాళ ప్రజలు కోరుకోరు, ఇవాళ బాధితులు కోరుకోరు, సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరు కోరుకోరు. వీళ్ళందరూ కోరుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకున్నారు. కాబట్టి నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తారు అని ఖచ్చితంగా నమ్మారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని నమ్ముకున్నారు. నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తున్నట్టే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వేసి జాబ్ క్యాలెండర్ కూడా దాదాపుగా ప్రకటిస్తూ వచ్చారు. గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు కూడా ఇచ్చారు. ఇంకా అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవకతవకలు దాంట్లో కూడా నడిచాయి అంటున్నారు, అన్యాయం జరిగింది అంటున్నారు. వాటి మీద విచారణ చేయించి వీలైనంత తొందరగా అవి ఇవ్వాలి. బట్ ఇంతకు ముందు ఉన్నటువంటి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ వీళ్ళు పరీక్ష పెట్టడం కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చేసిర్రు అంటున్నారు. వీళ్ళ ఖాతాలోకి 50,000 ఉద్యోగాలు. ఖాతా అనేది రాజకీయ నాయకుల భాష. మా భాష ఏంటిది అని అంటే, ఏ ప్రభుత్వ సమయంలో నియామకాలు జరిగితే ఆ ప్రభుత్వం ఏవి, అది మాది మీది అనేది కాదు. ఆ ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు, రేపు రాబోయే ఇంకో ప్రభుత్వాన్ని కూడా ప్రజలే ఎన్నుకుంటారు. కాబట్టి ప్రజలది ఇది, ఖాతా పార్టీలది కాదు. ఇవాళ ప్రజల తరఫు నుంచే నేను అడుగుతున్నాను ఏమంటే, ఈ ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి. అంతకుముందు అట్లా అనుకుంటే, అంతకుముందు కూడా 14 కంటే ముందున్న ప్రభుత్వాలు చేసిన పనుల్ని ఆ ఖాతాలు, ఇప్పుడు మెట్రో రైలు ఉంది, ఇంకో టైంలో అయింది పని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది. అట్లా ఖాతాలు ఇన్లే మొత్తంగా ఇవి ప్రజా సౌకర్యం కోసం చేసినాయి, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా చేసినాయి. ఎవరి ఖాతా అయితే ఏంది? ప్రజల ఖాతా అయితే. ప్రజల బాగు కోసం చేసేటటువంటి పనులు ప్రజల కోసం చేసినటువంటి ప్రభుత్వాల ఖాతాలో పడాల్సిందే తప్ప ఇది పార్టీల ఖాతాలో పడాల్సిన అవసరం లేదు. పార్టీల ఖాతాలో మాట్లాడడం అనేది రాజకీయ నాయకులు చేస్తారు, మేధావులుగా అది సరైనటువంటి విశ్లేషణ కాదు. మొన్నటిదాకా మద్యం వరకే ఆగింది గత ప్రభుత్వ కాలంలో. ఇవాళ ఈ ప్రభుత్వ కాలంలో 1.5-2 ఏళ్ళ నుంచి ఊర్లలోకి మత్తు పదార్థాలు కూడా వచ్చినాయి. విపరీతంగా గంజాయి, విపరీతంగా ఈ రకరకాలైనటువంటి కొకైన్, గీగన్ లాంటి పదార్థాలు చాలా వచ్చినాయి. ఇవాళ అవన్నీ ఊర్లలోకి వచ్చినాయి. ఊర్లలో ఎక్కడికక్కడ చైతన్యవంతులైనటువంటి మేధావులు, ఆలోచనా పరులు వీళ్ళంతా కూడా డ్రగ్ నిర్మూలన యాత్రలు కొనసాగిస్తున్నారు, ఉద్యమాలు నడుస్తున్నాయి అవి. కాబట్టి ఇవన్నీ చేస్తుంటారు, ఎక్కడ ఆగదు. ఇది నిరంతర ప్రయాణం, నిరంతర పోరాటం. సమాజంలో మేధావులు చాలా ప్రభావితం చేస్తారు సార్, అక్కడి వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ ఒక మాట చెప్పండి సార్, మేధావి మౌనంగా ఉంటే జరిగేటువంటి ప్రమాదాలు ఎట్లా ఉంటాయి? మేధావులు మౌనంగా ఉంటే సమాజం సంక్షోభంలోకి వెళ్తుంది. సమాజంలో ఉండే వివిధ రకాల బాధిత సమూహాలన్నీ కూడా నిరాశకు లోనవుతాయి, నిర్వీర్యమైపోతాయి. ఇంకా మా సమస్యలు ఎవరు పట్టించుకోలేరని ఆవేదనతోని ఇబ్బంది పడి రకరకాలుగా వాళ్ళు ఒంటరి మనుషులుగా మారిపోతారు. కొంతమంది అయితే జీవితం నుంచి తప్పుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఈ పరిస్థితులు రాకుండా కాపాడవలసినటువంటి ఒక బాధ్యత, మేల్కొల్పవలసినటువంటి బాధ్యత మేధావులకు ఉంటుంది. మేధావులకు ఇటు ప్రజలు అవసరం, అటు ప్రభుత్వం అవసరం, ఇటు బాధిత సమూహాలు కూడా అవసరం. వీటందరి తరఫున మాట్లాడవలసినటువంటి ఒక బాధ్యత మేధావులకు ఉంటుంది. కనుక మేధావులు తప్పనిసరిగా మాట్లాడాలి, మాట్లాడతారు. మేధావులు మాట్లాడినప్పుడు మేధావులకు అనుగుణంగా పౌర సమాజం కూడా స్పందించాలి. అంటే ఒక ఉపాధ్యాయులు కావచ్చు, ఒక ఉద్యోగులు కావచ్చు, ఈ సమాజం అంతా కూడా
తమకు డిఏలు రాలేదని ఒకటే మాట్లాడొద్దు, సమాజంలో నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి- ఉద్యోగాలు రాలేదని కూడా కూడా మాట్లాడాలి, రైతులకు గిట్టుబాటు ధర రాలేదని కూడా మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? ఉద్యోగులు మాట్లాడాలి. ఉద్యోగులు చైతన్యవంతమైనటువంటి ఒక సమూహం, సెక్షన్, ఆ ఎడ్యుకేటెడ్ సెక్షన్, ఆ నిత్య చైతన్యశీలి అయినటువంటి ఉద్యోగ వర్గం ఇవాళ వాళ్ళ సమస్యల గురించే కాకుండా ఇవాళ సమాజంలో ఉండేటటువంటి బాధిత సమూహాలందరి వైపు నుంచి మాట్లాడాలి. రైతుల సమస్యలు మాట్లాడాలి, నిరుద్యోగుల సమస్యలు మాట్లాడాలి, స్త్రీల సమస్యలు మాట్లాడాలి. లేదా అస్పృశ్యత అనేటువంటిది కూడా కొనసాగుతుంది, డ్రగ్ అనేది కొనసాగుతుంది, రకరకాల మత కల్లోలాలు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడవలసినటువంటి బాధ్యత మనది ఉంటుంది, ఇది మేధావులది. వీటికి స్పందించవలసినటువంటి అవసరం కూడా పౌర సమాజానికి ఉంటుంది. ఆ పౌర సమాజం కనుక గట్టిగా నిలబడితే బాధిత సమూహం కూడా కలిసి వస్తుంది. ముగ్గురు కలిపి ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. Thank you ఈ so much. ముగ్గురు కలిసి ప్రభుత్వాల్ని హెచ్చరించి ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో పెట్టి సమస్యల యొక్క పరిష్కారం కోసం నిలబడతారు, నిలబడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే మేధావులు మాట్లాడితే ఎన్ని లాభాలు ఉంటాయో, మేధావులు మౌనంగా ఉంటే కూడా అంతే ప్రమాదం పొంచి ఉందన్న ఒక హెచ్చరికనైతే చెప్తున్నారు. మేధావులు మాట్లాడకపోతే సమాజంలో సంక్షోభం పొంచి ఉందన్న ఒక మంచి మాటనైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో మేధావులతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల ప్రజల్ని చైతన్యపరిచే విషయంలో పౌర సమాజం కూడా అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా సేమ్ పాత్ర పోషించి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును ఎండగట్టే విధంగా, ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగట్టే విధంగా కూడా వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే చాలా చక్కగా పబ్లిక్ సమస్యలన్నింటినీ కూడా తీరుతాయి అంటున్నారు. అట్లాగే ప్రభుత్వం కూడా అట్ ది సేమ్ టైం ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో వాటన్నిటిని నెరవేర్చే దిశగా, పబ్లిక్ సమస్యల్ని పట్టించుకుంటే దిశగానైతే వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ కార్యాచరణ కూడా ఉండాలనేసి కూడా సూచిస్తున్నారు నందిని సిద్ధారెడ్డి సార్. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.